నమస్కారం. ఈరోజు చూపించబోయే రెసిపీ చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ. ఓవెన్ లేకుండా మనం ఇంట్లో త్వరగా చేసేసుకునే ఈ రెసిపీని మీరు చూసే ముందు నా వీడియోని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చి స్టఫ్ చికెన్ రోస్ట్. చాలా ఈజీగా ఓవెన్ లేకుండా చేసేసుకునే విధానము చూసేద్దాం రండి. ముందుగా ఇలాగా ఒక చికెన్ని తీసుకోండి, అంటే ఒక కోడి మొత్తాన్ని కూడా ఇలాగా శుభ్రం చేపించి స్కిన్తోనైనా మనం చేసుకోవచ్చు, స్కిన్ లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను స్కిన్ లేకుండా చేస్తున్నాను. ఇలా కోడి అంతటిని నేను కడిగేసి దాన్ని టిష్యూ పేపర్తో డ్రై చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇలాగా ఘాట్లు పెట్టుకోండి, ఎందుకంటే మసాలా అంతా కూడా పట్టేటట్టు. ముందుగా ఒక సాసర్లో గార్లిక్ పౌడర్ 1 టీ స్పూన్, జింజర్ పౌడర్ 1 టీ స్పూన్, అలాగే మనము పిజ్జా హర్బ్స్ ఉంటాయి కదా, అదొక 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి, ఇంకొక టీ స్పూన్ రోజ్ మేరీ వేయకున్నా పర్వాలేదండి. సో వీటన్నిటిని ఇలాగా కలిపేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసేసుకోండి. ఆలివ్ ఆయిల్ లేకున్నా మామూలు ఆయిల్ వేసుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 1 కప్ కాజుని వేసుకోండి, అలాగే 1 కప్ బాదం పప్పుని వేసుకొని ఇలాగా వేయించుకోండి. అలాగే అవి తీసేసి ప్యాన్లో కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఒక ఆలుగడ్డని మనం ఇలాగా కట్ చేసేసుకొని ఆ ఆలుగడ్డ ముక్కల్ని వేసేసుకొని 2 లేదంటే 3 బేబీ కార్న్ ఉంటుంది కదండి, అవి కూడా కట్ చేసి వేసేసుకోండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఇలాగా కట్ చేసి ప్యాన్లో వేసేసుకోండి. అవి వేగిన తర్వాత మనము ఈ బాదాం కాజుని వేయించుకున్నాం కదా, వాటిని కూడా దీనిపై వేసేసుకోండి. ఇప్పుడు ఒక 3 బ్రెడ్ స్లైసెస్ని ఇలాగా పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన పీసెస్ని కూడా రోస్ట్ అయ్యే వాటిలో వేసేసుకొని దాన్ని కూడా వేయించుకోండి. ఇప్పుడు మనం మసాలా కలిపి పెట్టాం కదా, ఆ మసాలా నుండి ఒక స్పూన్ మసాలా ఈ ప్యాన్లో వేసేసి కలిపేసుకోండి. ఈ ప్యాన్ని మనము స్టవ్ పై నుంచి దించేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఫుల్ చికెన్ని ఇలాగా తీసుకొని కలిపి పెట్టిన మసాలా అంతా కూడా ఇలాగా చికెన్కి పట్టివ్వండి. ఇలా మొత్తం మసాలా పెట్టేసిన తర్వాత ప్యాన్లో స్టఫ్ కొరకు రెడీ చేసుకున్న ఆ స్టఫ్ని ఇలాగా చికెన్ లోపల స్టఫ్ అంతా కూడా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత టూత్ పిక్స్ తోటి ఇలాగా మనము ప్యాక్ చేసేసుకొని ఒక తాడుతో ఇలాగా లెగ్స్ని టై చేసేసి ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగంత బటర్ని వేసేసుకొని బటర్ కరిగినాక ఇప్పుడు మనము ఈ మొత్తం చికెన్ని ఇలాగా ప్యాన్లో పెట్టేసుకుందాం. ఇలా పెట్టిన చికెన్ని మధ్య మధ్యలో ఇలాగా తిప్పుతూ ఉండాలి. కిందంతా చూడండి రోస్ట్ అయిపోయింది. ఇలాగా కుక్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్కి ఒకసారి ఇలాగా మనము టర్న్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగా బటర్ని తీసి వేడి బటర్ని ఇలాగా పైన వేస్తూ ఈ విధంగా రోస్ట్ చేసుకుంటే చాలా ఈజీగా ఓవెన్ లేకుండా టేస్టీ స్టఫ్ చికెన్ రోస్ట్ రెడీ. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి ఈ విధంగా రెసిపీస్ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి.